హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఎన్నాళ్ళ నుంచో సౌత్ ఇండియా టెంపుల్స్ విజిట్ చేయాలి అని అనుకున్నాము. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కుదిరింది. సో మేము రామేశ్వరం వచ్చాము. సో ఈ వీడియో ఏంటంటే మొట్టమొదటిసారిగా రామేశ్వరం వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. రామేశ్వరంలో 22 బావులు ఉంటాయి. అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉండాలి, ఏంటి, కార్ పార్కింగ్, ఒకవేళ మీరు ఓన్ కార్లో వెళ్తే కార్ పార్కింగ్ ఎలాగా, సో ఇలా బేసిక్ థింగ్స్ అని చెప్తాను. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేవాళ్ళు మీరు చాలామంది వీడియోస్ చేశారు, లేదంటే మీరు ఓన్గా సెర్చ్ చేసుకొని తెలుసుకోవచ్చు ఎలా రీచ్ అవ్వాలని. కానీ ఒక్కసారి రామేశ్వరంకి రీచ్ అయిన తర్వాత అక్కడ ఎలా ఉండాలి, మనం ఏమేమి చూడాలి, అక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. కాశీ నుంచి తెచ్చిన వాటర్, మనకి ఇక్కడ కాశీ నుంచి వాటర్ తీసుకొచ్చి అక్కడ నుంచి తెచ్చిన వాటర్ ఇక్కడ శివలింగం మీద అభిషేకం చేసి చేస్తారనమాట. అది ప్రాసెస్ యాక్చువల్గా. సో రామేశ్వరం రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 12:10 అయింది AM. సో ఇక్కడ ఈ హోటల్లో స్టే చేస్తున్నాం ఈరోజు మార్నింగే. సరే ఈరోజు మార్నింగ్ వరకు స్టే చేసి ఈ హోటల్లో మార్నింగ్ ఇక్కడ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంది రామేశ్వరం టెంపుల్. సో ఇక్కడ AC రూమ్ వచ్చేసి 1500 అంట. పర్లేదు, రీజనబుల్లోనే ఉన్నాయి. ఇప్పుడే స్నానం చేసి సముద్రంలో గుడికి వెళ్తున్నాం. గుడి గంగా హారతి దగ్గర అనాస్ దగ్గర ఎట్లయితే పద పద. కెమెరాలు దాచి మరీ మీకు చూపించాలని నేను లోపల తీసుకెళ్ళి ఇది వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో నా కెమెరాస్ అన్నీ నానిపోయాయి. ఈ గోప్రో వాటర్ ప్రూఫ్ కాబట్టి సర్వైవ్ అయింది. ఈవెన్ నాది ఐఫోన్ కాబట్టి కొంచెం వాటర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సర్వైవ్ అయింది. దయచేసి మీరు కానీ కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ లోపలికి తీసుకెళ్తుంటే ప్లాస్టిక్ కవర్ క్యారీ చేయండి. బ్యూటిఫుల్ కొనారు. అయిపోయినాయి బావుల్లో స్నానాలు, సూపర్ జరుగుతున్నాయి. సీత సేతు మాధవ తీర్థం, బృహతి విమోచన తీర్థం. నేను 3 తీర్థాలు ఉన్నాయి. 1911 గుడి. ఆయన వస్తాడు ఫుల్ ఉందిరా. మొత్తం నానిపోయింది. ఈడే 5-6 ఉన్నాయి. పద. బాగుంది టెంపుల్. గుళ్ళో నుంచి వస్తున్నాయి నీళ్ళు.
పోమా అంత బాగుంది. ఇక్కడ పెయింట్ కొట్టలేరు. జై గణేష్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యొచ్చు, ఇంకా దర్శనానికి వెళ్ళాలి. ఇది ఎగ్జిట్. సో 2 బావుల్లో స్నానం చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు వేసుకొని వచ్చి రావాలా. బా ఆవు ఆవు అమ్మా ఆవు దేవునావు ఉన్నాడుదా. ఆ 22 బావుల్లో నుంచి స్నానం చేసిన తర్వాత ఇట్లా బయటకు వచ్చి ఇక్కడే క్లోత్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు రూమ్స్కి వెళ్ళి ప్రశాంతంగా డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని రావచ్చు. 2 బావుల్లో బకెట్లతో పోసారు అన్నమాట. అయిపోయింది బాత్. సో ఇక్కడే లాకర్స్ ఉన్నాయి, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. బట్ మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్తాం. సో రామేశ్వరంలో దర్శనం అయిపోయింది స్వామివారిది. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్నగా లైక్ రామతీర్థం, లక్ష్మణ తీర్థం అట్లా కొన్ని ఉన్నాయి. అవి చూసుకొని నెక్స్ట్ ధనుష్కోడికి వెళ్తాం. ఓకే, అది నెక్స్ట్ ప్లాన్. ఇక్కడికి వచ్చినప్పుడు కార్ పార్కింగ్కి స్పేస్ బాగానే ఉంది. పెయిడ్ కార్ పార్కింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మీరు కావాలంటే చేసుకోవచ్చు. నేను కొంచెం ముందర ఆపేసాను అక్కడ. ఆ తర్వాత ఫస్ట్ సముద్రంలో స్నానం చేసి ఆ తర్వాత ఆ 22 బావుల్లో నీళ్ళు పోస్తారనమాట. అంతా వీడియోలో తీసాను చూడండి. బెటర్ మీరు డ్రెస్ క్యారీ చేయకుండా ఇక్కడ దగ్గరలో రూమ్ తీసుకుంటే ఇంకా బెటర్. తొందరకండి. గాలి ఫోర్స్ ఎక్కువ వస్తుంది. బే ఆఫ్ బెంగాల్ కామ్గా ఉంది పాపం. అరేబియన్ సముద్రం అట్లే అలలు మామూలు వస్తలేదు. నా బీస్ట్ చూడు అసలు కేక. బాగా అలసిపోయింటుంది. 1000 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా డ్రైవ్ చేసి. బ్యాక్ సైడ్ బీచ్, లెఫ్ట్ సైడ్ బీచ్, రైట్ సైడ్ బీచ్. అరేబియన్ సముద్రం ఎంత ఘోరంగా వస్తున్నాయి. వామ్మో. అప్పుడు పాన తింటున్నాడు వాటర్.
నా అల్లుడికి వాటర్ అంటే పిచ్చి. సో బీచ్లో దిగాక వాటర్లో స్నానం చేయాలని పట్టుబట్టాడు. సో వాడిని కాసేపు నీళ్ళలో ఆడించి వాని కోరిక తీర్చి మేము బయలుదేరాం. ఈ ప్రాసెస్లో నేను కూడా తడిచిపోయా. చూడండి, ఉప్పు నీళ్ళు లోపలికి వెళ్ళాయి. ఉసుకైతే మొత్తం టన్నులు వెళ్ళిపోయింది లోపలికి. సో మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాసెస్. ధనుష్కోడి చూసేసాం, అయిపోయింది. ఎండ ఎక్కువ ఉంది అయినా సరే చూసేసాం. పిల్లలు నీళ్ళల్లో తడుస్తూ అంటే బీచ్లో కూడా దింపేసి అంతా ఎంజాయ్ చేసి బయలుదేరుతున్నాం రిటర్న్. ఇప్పుడు నా బృహదీశ్వర ఆలయం. లెట్స్ గో. రే పప్పుషేం, రే అనీష్ పప్పుషేంగా నీ వల్లే రా లేట్ అయింది. నీ వల్లే లేట్ అయింది. వాటర్ దిగాలంటావు. సో ఇక్కడే రామపాదం ఉంటుంది. సో రాముడు రామేశ్వరంకి వచ్చినప్పుడు సో మొదటి అడుగు ఇక్కడే పెట్టారని పురాణాలు చెప్తున్నాయి. సో ఇక్కడ గుడి ఉంటుంది, రాముడి పాదాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం మొత్తం రామేశ్వరం మొత్తం చూడవచ్చు. సో ఇది రామతీర్థం. సో కోనేరు చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారుగా. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. రామతీర్థం బాగా పడిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. ఇది కొత్త గట్టి అంటారు. అసలు ఎలా బ్యాలెన్స్ అయ్యింది అబ్బా ఇది. బాబా ఎన్న బ్యాలెన్స్ అవ్వదు, ఎట్లా బ్యాలెన్స్ అయింది. వావ్, మొత్తం పడిపోయింది అంతా. రామేశ్వరంలో అంతా అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు బృహదీశ్వర ఆలయం టెంపుల్. అమ్మ అనుకున్నావు అసలు రామేశ్వరం చూస్తానే? అనుకోలేదు రమేష్, నిజంగా అయితే అనుకోలేదు. ఎప్పుడైనా మామూలుగా రామేశ్వరం పోదాం అనుకేంటివా? అరుణాచలం కూడా ఏమంటే రమ్యంగా ఉంది కాబట్టి ఎప్పుడోసారి పొంగట్లు అన్నట్లు అంతే. ఖచ్చితంగా అయితే అరుణాచలం అంటే పోవాలనుకున్నాను. ఇప్పుడు నా నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లేస్ బృహదీశ్వర ఆలయం. ఎప్పుడెప్పుడో పోవాలనుకున్నది. బృహదీశ్వర ఆలయంగా వెళ్ళాలి అంటే ఇప్పుడే 4:30 అయిందమ్మా. ఈ టైం లోపల ఉండాలి మనం. చాలా లేట్ చేసినాం అబ్బా. ఏం చేయట్లే రమేష్, తొందరగానే అయిపోయినాయి. కానీ అదే ఇప్పుడు నైట్ ఆడే స్టే చేసి పగులు చూద్దాం మంచిగా. ఇప్పుడే మీనాక్షి అమ్మ టెంపుల్ నుంచి దర్శనం అయిపోయింది. అబ్బా ఏం రష్ స్వామి. దర్శనానికి 3.5 hours పట్టింది. అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత హెవీ అవుతుందని. ఈవెన్ మేము టికెట్ తీసుకున్నాము, 100 rupees హైయెస్ట్ టికెట్. ఇక్కడ 100 rupees తీసుకున్నా కూడా అందరినీ మిక్స్ చేసి పంపించాడు. లోపల గర్భగుడిలో ఎంటర్ అయిన తర్వాత సంథింగ్ చేంజ్ చేశాడు. అమ్మా స్వామి, టూ టైర్డ్. ఇప్పుడు డిన్నర్ చేసి ఇంకా ఏదైనా రూమ్ తీసుకోవాలి మళ్ళీ. కీప్ యూ అప్డేటెడ్.